ఈ పాఠశాల నిర్మాణానికి సీతగుండ పంచాయతీ లకేపుట్టు గ్రామస్తులు భూములు దానం చేశారు. వాళ్ళకు ఉపాధి కల్పిస్తామని అప్పట్లో ఐడిడిఏపిఓ జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. వాళ్ళ గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా? దానిలో భాగంగా ఆల్రెడీ మొత్తం 7 పాఠశాలలు కొత్తగా మనకు వచ్చాయి. ఈ 7 పాఠశాలలో ఎంతమంది భూమి ఇచ్చారు, ఇచ్చిన భూములు ప్రభుత్వానివా జరాయితీ భూములని సర్వే చేయడం జరుగుతున్నది. వాళ్ళకి అనుగుణంగా వచ్చే కాబోయే విద్యా సంవత్సరంలో నూతనంగా ఇంచుమించు ప్రతి పాఠశాలకు 6 నుంచి 8 పోస్టులు నాన్ టీచింగ్ రావడం జరుగుతున్నది. అవి ప్రపోజ్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. అవి రాగానే కలెక్టర్ గారి సమక్షంలో వారికి జీవనోపాధి కల్పన జరుగుతుందని తెలియజేస్తున్నాం. నమస్కారం అందరికీ. నా పేరు సత్యనారాయణరావు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నెస్ట్స్ అధీనంలో ఈపీఐఎల్ ద్వారా ఈ శాశ్వత భవన నిర్మాణాలు, స్కూల్ బిల్డింగ్, గర్ల్స్ అండ్ బాయ్స్ హాస్టల్, కిచెన్ అండ్ డైనింగ్, వార్డెన్ క్వార్టర్స్ ప్రస్తుతం ఫేజ్ 1లో తయారు చేయడం జరిగింది. రెడీ అయిన పూర్తిగా రేపు గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు జార్ఖండ్ నుంచి వర్చువల్ విధానంలో ఈ స్కూల్స్ని ప్రారంభిస్తున్నారు. ఇండియా అంతా 40 స్కూల్స్, 25 కొత్త స్కూల్స్ శంకుస్థాపన చేస్తున్నారు. ఆ భాగంగా ఇక్కడ ఈ ఫేజ్ 1 16 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఫేజ్ 2లో స్టాఫ్ క్వార్టర్స్, గ్రౌండ్స్, మరొక హాస్టల్ బ్లాక్స్, అనదర్ బ్లాక్ 2 ఆఫ్ బాయ్స్ అండ్ బ్లాక్ 2 ఫర్ గర్ల్స్ చేసి పూర్తి షేప్లో ఈ స్కూల్ని మరొక సంవత్సరంలో అందుబాటులో తేవడం జరుగుతుంది. ప్రస్తుతం ఫేజ్ 1 రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి గౌరవ ఎంపీ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, ప్రెసిడెంట్ గారిని, ఎంపీటీసీ, జడ్పీటీసీ గారిని అందరిని ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమం